హలో అండి, వెల్కమ్ టు ఉదయదేవ్ ప్రాపర్టీస్. మనం ఈ వీడియోలో ఒక అద్భుతమైన ఇల్లుని చూడబోతున్నాం అండి. ఈ హౌస్ వరంగల్ హైవేకి చాలా దగ్గరలో ఉంటూ అండ్ మేడిపల్లిలో ఒక మంచి రోడ్డుకి చాలా దగ్గరలో ఉంటుందండి. 24/7 రోడ్డుకి చాలా దగ్గరలో ఉంటుంది. ఎక్సలెంట్ హౌస్ అండి. నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక 2 BHK, ఫస్ట్ ఫ్లోర్లో 2 BHKతో 153 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి. సూపర్ హౌస్, చాలా అంటే చాలా బాగుంటుంది. చుట్టూ మనం చూస్తే కాలనీ కూడా అద్భుతంగా ఉంటుంది. చాలా నీట్గా అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయండి. పక్కన హౌస్ ఎలివేషన్ కూడా చూడండి, సూపర్గా ఉంటుంది. చూసారు కదా, చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మనం లోపలికి వెళ్దాం. గ్రౌండ్ ఫ్లోర్ ఎలా ఉంటుందో, ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉంటుందో మొత్తం చూపిస్తాను మీకు. మనకి రోడ్డు కూడా చాలా హైట్లో కన్స్ట్రక్షన్ చేశారండి. చాలా పర్ఫెక్ట్గా కన్స్ట్రక్షన్ చేశారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. గేటే చాలా స్టాండర్డ్గా తీసుకున్నారు ఇక్కడ. ఓకే, మనకి పార్కింగ్ ఏరియాలోకి ఎంటర్ అయినాం. పార్కింగ్లో 2 కార్స్ పట్టే విధంగా పార్కింగ్ ఏరియా ఉందండి. ఓకే, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా నేను మీ ముందుకు తీసుకొస్తాను. పార్కింగ్ ఏరియాలో మనకి బోర్ పాయింట్ ఉంటుంది, వాటర్ సంప్ ఉంటుంది. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో చూడండి, మొత్తం ఇలా టైల్ చేశారు. హౌస్ చుట్టుపక్కల కూడా మనకి సెట్ బ్యాక్ ఉంటుందండి. ఇక మనం లోపలికి వెళ్దాం గ్రౌండ్ ఫ్లోర్లోకి. అండ్ పార్కింగ్లో ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంటుందండి. ఎక్సలెంట్గా చూడండి పార్కింగ్. లోపలికి వెళ్తే మనకి ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ ఫ్లోరింగ్ అండి. మనం హాల్లో ఉన్నాం ఇప్పుడు. మార్బుల్ ఫ్లోరింగ్ తోటి ఇక్కడ టీవీ యూనిట్ ఉంది హాల్లో. వెంటిలేషన్ కోసం విండోస్ ఇచ్చారంటే చాలా బాగుంటుంది వెంటిలేషన్. మనకి ఓన్లీ ఈస్ట్ సైడ్ 3 విండోస్ ఇచ్చారు వెంటిలేషన్ కోసం. అండ్ అక్కడ మనకి డైనింగ్ స్పేస్ అండి, ఇది డైనింగ్ స్పేస్ అండ్ ఓపెన్ కిచెన్. అండ్ ఫాల్ సీలింగ్ కూడా చూడండి, హాల్లో చాలా బాగా ఇచ్చారు ఫాల్ సీలింగ్. మనకి జూమర్ పాయింట్ ఉంటుంది, 2 ఫ్యాన్స్కి ప్రొవిజన్ ఉంటుంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. టేక్వుడ్ ఫ్రేమ్ ఉంటుందండి, మనకి ఫ్లష్ షేడెడ్ డోర్ వస్తుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మార్బుల్ ఫ్లోరింగ్, వెంటిలేషన్ కోసం విండో, ఫాల్ సీలింగ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి షెల్ఫ్స్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. మనకి ఇండియన్ టైప్ ఇచ్చారని అటాచ్డ్ వాష్రూమ్, కింద ఎండస్కి టైల్స్, వాష్రూమ్ టైల్స్ చేశారు. వెంటిలేషన్ కోసం అక్కడ చిన్న వెంటిలేటర్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడే మనకు లో రూఫ్ కూడా ఉంటుందండి. ట్యాప్స్ కనెక్షన్ మొత్తం ఉంది. ఇక్కడ డైనింగ్ ఏరియా, ఓపెన్ కిచెన్. సో ఇలా వచ్చేస్తే ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ ఫ్లోరింగ్ కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అండి. మనము పాలిషింగ్ చేపిస్తాం దీన్ని. పాలిషింగ్ వర్క్ కూడా నడుస్తుంది ఆల్రెడీ. ఓకే, అండ్ మనకి వెంటిలేషన్ కోసం విండో కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ షెల్ఫ్స్ ఉన్నాయి, ఇది విండో. అండ్ ఫాల్ సీలింగ్ చూడండి, చాలా మంచిగా ఇచ్చారు డిజైన్. మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. WPC డోర్ వస్తుందండి, వెస్టర్న్ టైప్ ఉంటుంది. వాష్రూమ్ టైల్స్ ఎక్సలెంట్గా ఉంటాయండి. ప్రతి దానికి ప్రొవిజన్ ఉంటుంది వాష్రూమ్లో. అండ్ ఇలా వచ్చేస్తే ఇక్కడ మనకి కిచెన్ పక్కన మనకి యూటిలిటీ ఏరియా ఉంటుంది. ఇక్కడ మనకి యూటిలిటీ ఏరియా ఉంటుందని వాషింగ్ మిషన్ పాయింట్ అవన్నీ ఉంటాయి. అండ్ హౌస్ చుట్టూ తిరగడానికి కూడా స్పేస్ ఉంటుంది, సెట్ బ్యాక్స్ ఉంటాయి. కిచెన్లో గ్రానైట్ ప్లాట్ఫామ్ అండి, స్టెయిన్లెస్ స్టీల్ సింక్ ఉంటుంది. చాలా ప్రతి ప్రొవిజన్ ఉంటుంది కిచెన్లో కూడా. ఓకే, నెక్స్ట్ మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్ ఇంకా సూపర్గా ఉంటుంది. ఇది ఫస్ట్ ఫ్లోర్. మనకి సిట్అవుట్ ఏరియా అండి ఫస్ట్ ఫ్లోర్లో. ఇక్కడ మనకి గ్లాస్ రైలింగ్ వస్తుంది, స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్. ఇక్కడ ఫాల్ సీలింగ్ ఉందండి సిట్అవుట్ ఏరియాలో. నార్త్ ఫేసింగ్లో ఎక్సలెంట్గా ప్లానింగ్ చేసిన హౌస్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది హౌస్. ప్లానింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. వెంటిలేషన్ కూడా ఎక్సలెంట్గా వస్తుంది. ఇది మెయిన్ డోర్కి ఫ్రేమ్ అంటుంది. మెయిన్ డోర్ అయితే ఇంకా ఎక్సలెంట్గా వస్తుంది. తలుపులు చాలా బాగా వస్తాయి డిజైన్ తోటి. ఓకే, అండ్ పక్కన మొత్తం మనకి వాల్ టైల్స్ వేశారు చాలా నీట్గా. అండ్ గోల్డ్ కలర్ బార్డర్ కూడా ఉంది దానికి. కంప్లీట్ టేక్వుడ్ అండి ఇది. పాలిషింగ్ వర్క్ నడుస్తుంది మనకి ఫస్ట్ ఫ్లోర్లో. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం మనం ఎలా ఉంటుంది అనేది. సో ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ ఫ్లోరింగ్ అండి, చాలా నీట్గా ఉంటుంది. అండ్ బార్డర్ కూడా ఉంటుంది మార్బుల్ ఫ్లోరింగ్కి. మనం హాల్ని చూస్తున్నాం. అక్కడ మనకి సోఫా సెక్షన్ అండి. అక్కడైతే మిషన్ ఉందో అక్కడ మనం సోఫాస్ వేసుకుంటాం. చాలా బాగుంటుంది. వెంటిలేషన్ కోసం అక్కడ విండో ఉంది. ఓకే, అండ్ ఇట్ సైడ్ ఇంకొక విండో అండ్ ఇటు ఇంకొక విండో. మొత్తం మన హాల్లోనే 3 విండోస్ ఉంటాయండి. వెంటిలేషన్ ఎక్సలెంట్గా వస్తుంది లోపలికి. అండ్ ఇక్కడ ఫాల్ సీలింగ్ చూడండి, ఒక గోల్డ్ కలర్ లైట్ రావడానికి ఆ బార్డర్లో లైట్ వస్తుంది. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంటుంది మనకి. అక్కడ టీవీ యూనిట్ ఉంటుందండి, ఇది టీవీ యూనిట్. నైట్ టైంలో ఫాల్ సీలింగ్ విజువల్స్ చాలా నీట్గా వస్తాయండి, చాలా బాగుంటుంది లగ్జరీగా. ఇలా వచ్చేస్తే ఇక్కడ మనకి పూజ గది సపరేట్గా ఉంటుందండి. పూజ గది వెంటిలేషన్ కోసం విండో ఉంటుంది. టైల్స్ చేశారు పూజ గదిలో. ఫ్లోరింగ్ మార్బుల్ ఫ్లోరింగ్ అండి, సపరేట్గా చేశారు, చాలా నీట్గా ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేస్తే ఇది డైనింగ్ ఏరియా. మీరు గమనిస్తే మనకి హాల్ తర్వాత పూజ గది, నెక్స్ట్ మనకు డైనింగ్ వచ్చింది. ఇలా ఉండడం వల్ల డైనింగ్ ప్రొవిజన్ అనేది చాలా బాగుంటుందండి. చాలా పెద్దగా కూడా వచ్చింది దీంట్లో డైనింగ్ ఏరియా. ఒక 8 సీటర్ కెపాసిటీతో ఉన్న డైనింగ్ టేబుల్ కూడా వేసుకోవచ్చు, అంత పెద్దగా ఉంటుంది దీంట్లో. వెంటిలేషన్ కోసం పర్ఫెక్ట్గా మనకి విండో ఇచ్చారు. అండ్ ఫాల్ సీలింగ్ కూడా చూడండి, చాలా బాగుంటుంది. ఆ గ్రూలో లైటింగ్ వస్తుంది మంచిగా, చాలా బాగా వస్తుంది లైటింగ్ కూడా. లైటింగ్ తోటే మనకి ఆ లుక్ అంతా ఉంటుంది.
మనకి ఇది ఓపెన్ కిచెన్ చూడండి. ఓపెన్ కిచెన్ కూడా గ్రానైట్ ప్లాట్ఫామ్, స్టెయిన్లెస్ స్టీల్ సింక్, వెంటిలేషన్ కోసం పర్ఫెక్ట్గా విండోస్, టైల్స్, కిచెన్ టైల్స్ అండ్ మనకి సబ్జలు ఇచ్చారు. ఎగ్జాస్ట్ హోల్ ఉంటుంది. ప్రతి ఒక్కటి షెల్ఫ్స్ కూడా చాలా ఇచ్చారండి. మనం మాడ్యులర్ కిచెన్ చేయించుకుంటే సూపర్గా ఉంటుంది. కిచెన్ నుంచి వచ్చే యూటిలిటీ ఏరియాకి వెళ్ళడానికి మనకు డోర్ కూడా ఉంది. అక్కడి నుంచి కూడా వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. టేక్వుడ్ ఫ్రేమ్, ఫ్లష్ షేడెడ్ డోర్ వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఉంటుంది. మనకి ఫ్లోరింగ్ మార్బుల్ ఫ్లోరింగ్ అండి. పాలిషింగ్ వర్క్ నడుస్తుంది కాబట్టి కొంచెం అలా కనబడుతుంది. అక్కడ షెల్ఫ్స్కి ప్రొవిజన్, షెల్ఫ్స్ ఇక్కడ లేవండి, మనము వుడ్ వర్క్తో చేయించుకోవడము. ఫాల్ సీలింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి. అండ్ వెంటిలేషన్ కోసం చాలా పెద్దగా మనకు విండో ఇచ్చారు. వెంటిలేషన్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది 11:30 12 AM అలా షూట్ చేస్తున్నాను. 11:30 టైంలో వెంటిలేషన్ పర్ఫెక్ట్గా ఉంది లోపల. ఓకే, అందుకే చాలా పెద్ద విండో ఇచ్చారు మనం వెంటిలేషన్ మంచిగా రావాలని. అండ్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. వాష్రూమ్ వెస్టర్న్ టైప్ ఉంటుందండి. యాంటీస్కిడ్ టైల్స్, వాష్రూమ్లో టైల్స్ కూడా చాలా బాగుంటాయి. WPC డోర్ వస్తుంది. 6 feet హైట్ వరకు ఉంటుందండి. గీజర్ పాయింట్, షవర్ పాయింట్ అన్ని ప్రొవిజన్స్ ఇచ్చారు మనకి దీంట్లో. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. టేక్వుడ్ ఫ్రేమ్ అండి. ఫ్లష్ షేడెడ్ డోర్ వస్తుంది. మార్బుల్ ఫ్లోరింగ్ అండి. చాలా బాగుంటుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ వస్తుంది. వెంటిలేషన్ కోసం విండోస్ అండ్ మనకి షెల్ఫ్స్కి ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చారండి. అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. సబ్జలు ఉంటాయి అండ్ నీట్గా మనకి ఫాల్ సీలింగ్ కూడా ఉంటుంది దీంట్లో. చూసారు కదా, చాలా బాగుంటుంది ఫాల్ సీలింగ్ కూడా. అటాచ్డ్ వాష్రూమ్ మనకి ఇండియన్ టైప్ ఉంటుందండి. కింద యాంటీస్కిడ్ టైల్స్, ట్యాప్స్కి ప్రొవిజన్ ఉంటుంది. WPC డోర్ వస్తుంది. టైల్స్ కూడా చాలా బాగుంటాయి. మనకి వెంటిలేషన్ ఉంటుంది. లో రూఫ్ కూడా ఈ వాష్రూమ్లోనే ఉంటుంది ఈ విధంగా. ఓకే, గీజర్ పాయింట్, షవర్ పాయింట్ అన్నీ ఉంటాయి దీంట్లో. చాలా స్పేషియస్గా 2 bedrooms ఉంటాయండి మనకి. ఓపెన్ కిచెన్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి బయటికి వెళ్తే యూటిలిటీ ఏరియా ఉంటుంది. ఇది యూటిలిటీ ఏరియా. యూటిలిటీ ఏరియాలో మన వాషింగ్ మిషన్కి సపరేట్గా అట్లా పాయింట్ ఉంటుందండి. కొంచెం హైట్ ఉంటుంది నార్మల్ దానికన్నా. కింద యాంటీస్కిడ్ టైల్స్ ఉంటాయి. అక్కడ స్విచ్ బోర్డు, ట్యాప్ ప్రొవిజన్ ఉంటుంది. ఇక్కడ చిన్న మిగతా ట్యాప్స్ ప్రొవిజన్ ఇక్కడ ఉంటుంది. పక్కన వేరే హౌస్ కూడా ఉంటుందండి. ఈ విధంగా మనకి ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK, ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK. అట్ ద సేమ్ టైం మనకి పెంట్ హౌస్ కూడా ఉంటుంది దీంట్లో. పెంట్ హౌస్ ఒక 1 BHKతో ఉంటుందండి. మనం నెక్స్ట్ ఒక పెంట్ హౌస్ కూడా చూద్దాము. చాలా స్పేషియస్గా, చాలా పర్ఫెక్ట్గా అండ్ వెల్ బిల్ట్ హౌస్ అండి ఇది. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి వచ్చి కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఆ క్వాలిటీ ఏంటనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది హౌస్ది. పర్ఫెక్ట్ హౌస్ అండి. వెంటిలేషన్ అయితే ఎక్సలెంట్ అండ్ లొకాలిటీ కూడా చాలా బాగుంటుంది. లొకేషన్ అడ్వాంటేజ్ అయితే చాలా ఉంది ఈ హౌస్కి. నెక్స్ట్ మనం ఇప్పుడు టెర్రస్ పైకి వచ్చామండి. గ్రానైట్ స్టెప్స్, స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ వస్తుంది దీనికి. సో ఇక్కడ 1 BHK ఉంటుందండి. దానిపైకి వెళ్ళడానికి కూడా మనకి ఐరన్ స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ వాష్ ఏరియా కూడా ప్రొవిజన్ ఉంటుంది. హాలు, బెడ్రూమ్ ఉంటుంది, కిచెన్ ఏరియా అన్నీ ఉంటాయి దీంట్లో. ఈ విధంగా 153 square yardsలో మేడిపల్లిలో G+1 హౌస్ విత్ పెంట్ హౌస్ అండి. నార్త్ ఫేసింగ్లో ఎక్సలెంట్ హౌస్ ఉంది. ఎవరైనా సరే రోడ్డుకి దగ్గరలో మంచి కనెక్టివిటీతో హౌస్ తీసుకోవాలి అన్న ఆలోచన ఉన్న వాళ్ళకైతే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. కన్స్ట్రక్షన్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. మీలో ఎవరైనా సరే ఇలాంటి హౌస్ కోసం చూస్తున్నట్లయితే స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వచ్చి ఒకసారి ప్రాపర్టీని చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో కూడా ఎవరైనా సరే ఇలాంటి ప్రాపర్టీస్ కోసం చూస్తున్నట్లయితే నార్త్ ఫేసింగ్లో స్పెసిఫిక్గా వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. ఓకే, అండ్ ఉప్పల్ నుండి చౌదరిగూడ వరకు, ఉప్పల్, బోడుప్పల్, పిర్జాదిగూడ, చెంగిచెర్ల ఇలాంటి ఏరియాస్లో ఎవరైనా సరే ఇండిపెండెంట్ హౌస్ కానీ, ప్లాట్ కానీ, ఫ్లాట్ కానీ వేటి కోసమైనా చూస్తున్నట్లయితే ప్రాపర్టీ కోసం స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. మీ రిక్వైర్మెంట్ని చెప్పండి. మీ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేసే రెస్పాన్సిబిలిటీ మాది. రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు, వీడియోస్ని లైక్ చేస్తున్నాను. రియల్లీ థ్యాంక్ యూ అండి. ఇలానే మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి ప్రాపర్టీస్ ఇంకా నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై, టేక్ కేర్.